నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న ముఖ్యమంత్రి. మాదాపూర్లో హెచ్సిఎల్ టెక్ నూతన క్యాంపస్ ప్రారంభించిన రేవంత్ రెడ్డి. 5వ రోజు ఎస్ఎల్బీసీ టన్నెల్లో ముమ్మర సహాయక చర్యలు. టీబీఎం అవశేషాలు బురద తొలగిస్తున్న సిబ్బంది. హైదరాబాద్లో కొనసాగుతున్న కాళేశ్వరం కమిషన్ విచారణ. వాస్తవాలకు విరుద్ధంగా ఇచ్చిన సమాచారంపై ప్రశ్నిస్తున్న ఘోష్. కుంభమేళా ముగియడంతో జోరుగా పారిశుద్ధ్య పనులు. త్రివేణి సంగమంలోని వ్యర్థాలను స్వయంగా తొలగించిన యూపీ సీఎం. ఇజ్రాయెల్ వాసుల మృతదేహాలను అప్పగించిన హమాస్. వందలాది మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసిన నెతన్యాహు సర్కార్. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైనప్పటికీ ఇప్పుడిప్పుడే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు. రాష్ట్రంలో పెద్దల సభకు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ఇప్పుడు ప్రశాంతంగా సాగుతుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అధికార యంత్రాంగం పటిష్టమైన బందోబస్తు, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పట్టభద్రుల స్థానం కోసం 67,737 మంది పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకుంటే, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1,60,260 మంది ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. అంటే ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోకి తీసుకుంటే పట్టభద్రుల స్థానం కోసం 2,27,997 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. పట్టభద్రుల స్థానం కోసం 56 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. అంటే త్రిముఖ పోటీ నెలకొంది. మొదటి ప్రాధాన్యత ఓటుని పక్కన పెడితే రెండో ప్రాధాన్యత ఓటు, మూడో ప్రాధాన్యత ఓటు ఎవరికి వస్తుందనేది ఇప్పుడు ఉత్కంఠకు తెరలేపుతుంది. అధికార యంత్రాంగం అయితే అటు భాజపా, కాంగ్రెస్, బీఎస్పీ తమ పరిధిలో విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ 2-3 రోజుల కిందటి వరకు దీని మీద పెద్ద చలనం లేకుండా పోయింది. తాజాగా కొంత చలనం వచ్చినప్పటికీ ఇప్పుడు పోటీ ఎవరి మధ్య ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది. 2-3 ప్రాధాన్యత ఓట్ల మీదనే అందరి దృష్టి కేంద్రీకృతం అవుతుంది. ఇక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం వస్తే ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన 135 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ 2 ఉమ్మడి జిల్లాల్లో 13,647 మంది ఉపాధ్యాయ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సింది. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు చూస్తుంటే మండకుడిగానైతే కొనసాగుతుంది. అంటే బారులు తీరే పరిస్థితి ఎక్కడ కనిపించలేదు. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ సాయంత్రం 4 గంటలకు ముగిసిన తర్వాత ప్రతి పోలింగ్ కేంద్రం నుంచి బ్యాలెట్ బాక్సులను ప్రత్యేకంగా బందోబస్తు మధ్య నియోజకవర్గ కేంద్రమైన కరీంనగర్ తరలించడానికి అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. ముందుగా అనుకున్నప్పుడైతే ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆ రెవెన్యూ డివిజన్ పోలింగ్ బ్యాలెట్ బాక్సులను తరలించాల్సి ఉంది. కానీ తాజాగా వచ్చిన ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఆ డివిజన్ల వారీగా కాకుండా పట్టభద్రుల నియోజకవర్గ కేంద్రమైన కరీంనగర్ తలపించేందుకు ఆదేశాలు ఇచ్చింది. దానికి అనుగుణంగానే డివిజన్ల వారీగా ఎక్కడికక్కడ ప్రత్యేకమైన వాహనాలు జీపీఎస్ ఆధారంగా బ్యాలెట్ బాక్సులను కరీంనగర్ తరలించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. అంటే సాయంత్రం 4 గంటలు జరగాల్సిన ప్రక్రియ ఇది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవరు అనేదాన్ని పక్కన పెడితే ప్రస్తుతం అయితే ఓటు మందకొడిగా సాగుతుంది. ప్రతి ఒక్కరిలో కొంత అవగాహన రాహిత్యం అయితే కనిపిస్తుంది. ఓటు హక్కు 1, 2, 3 వేయాల్సిన చోట కొన్ని ఓటు ఒక్కి వేసి బయటకు వచ్చిన తర్వాత మేము ఇలా వేసాం, అలా వేసామనే ఒక అనుమానం కనిపిస్తుంది. అయితే చెల్లని ఓట్లు కూడా భారీగా ఉండే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. అధికార యంత్రాంగం మాత్రం ఇప్పటికి కూడా ఎక్కడికక్కడికి బిఎల్ఓల ద్వారానేమి, రెవెన్యూ సిబ్బంది ద్వారా కానీ కొంత అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో గాదిగూడ ప్రాంతంలో ఒకే ఒక ఉపాధ్యాయ ఓటర్కి ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇక ఇదే ఆదిలాబాద్ జిల్లాలో భీంపూర్లో రోడ్డు రవాణా సౌకర్యం సరిగా ఉంచట్లేదు, ప్రతి ఎన్నికల్లో చెప్పిన పట్టించుకోవట్లేదని కొంతమంది గ్రాడ్యుయేషన్లు తమ ఓటు హక్కును బహిష్కరించడానికి పిలిపించారు. మొత్తం మీద చెదురుమదురుగా సంఘటన నిరసన తప్ప ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ ప్రశాంతంగా కురుస్తుంది. కెమెరామెన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్, ఫోటో స్టూడియో. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించారు. మండలంలో ప్రధాన సమస్యగా మారిన రోడ్డును బాగు చేయాలని వారంతా ఓటు వేయకుండా దూరంగా ఉన్నారు.
ఇక్కడ 244 మంది పట్టభద్రులున్నారు. మరోవైపు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యత ఏ మేరకు ఉంటుందో నిరూపించిన సన్నివేశం గాదిగూడ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఆవిష్కృతమైంది. ఇక్కడ మండలి ఎన్నికల వేళ మండలం నుంచి ఉపాధ్యాయుడిగా ఒకే ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోగా ఆయన కోసం 4 సిబ్బందిని నియమించి ప్రత్యేకంగా 35 నంబర్ పేరిట పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. విషయం తెలిసిన ఓటరు ఆడే కైలాష్ సైతం కుంభమేళా యాత్రను మధ్యలోనే ఆపి ఒకరోజు ముందే గాదిగూడకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చారు. నా పేరు అడే కైలాష్, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, గౌట్ ఆశ్రమ్ హై స్కూల్ కేస్లాపూర్. నా ప్రాపర్ వచ్చేసరికి ఖాండోరాంపూర్ మండలం గాదిగూడ. ఉద్యోగరీత్యా నేను కేస్లాపూర్ నుంచి గాదిగూడ నా సొంత మండలం 60 కిలోమీటర్ దూరం ఉంది. ఓటు వేయడానికి నేను 60 కిలోమీటర్ దూరం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఈ మండలం మొత్తానికి నాకు ఒక్కరికే టీచర్ ఎమ్మెల్సీ ఓటు హక్కు ఉంది. సో ఈ ఓటు వేయడం నాకు గర్వంగానే ఉంది. ఈ బూత్ మొత్తానికి నేను ఒక్కరినే ఓట్ అవ్వడం నాకు నిజంగా గర్వం. నేను ఈ రోజే కుంభమేళా నుంచి వచ్చాను. కాశీకి వెళ్లకుండా ఈ ఓటు హక్కు వినియోగించుకోవడానికి, కాశీ దర్శనం చేసుకోకుండా కాశీని వదిలేసి ఈ ఓటు హక్కు వినియోగించడానికి వచ్చేసాను. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 8 గంటలకే పోలింగ్ ప్రారంభమవగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారీగా తరలి వస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయపాల్ అందిస్తారు. జిల్లాలో ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. దాదాపు 8 గంటలకు ప్రారంభమైన ఈ ఎన్నికల పోలింగ్ ఇప్పటికైతే ప్రశాంతంగా జరుగుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద ఇక్కడ చూస్తున్నాం. ఒక్కొక్కరుగా ఉపాధ్యాయులు అదేవిధంగా పట్టభద్రులు ఒక్కొక్కరుగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వారికి ఏదైతే ఓటర్ స్లిప్పులు అధికారులు ఇచ్చారో వాటితో పాటు ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఆ గుర్తింపు కార్డులను తీసుకొచ్చి ఒక్కొక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కొన్ని చోట్ల ఈ పోలింగ్ ప్రక్రియ అయితే కొంత మందకొడిగా సాగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు అయితే పట్టణాలు అదేవిధంగా నిజామాబాద్ నగరంలో మాత్రం కొంత ఉత్సాహంగా ఈ పోలింగ్ ప్రక్రియ సాగుతుంది. అంతే కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న పట్టభద్రులు అందరూ కూడా తమ ఓటు వేయడానికి బాగా ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న పట్టభద్రులు అయితే కొంత ఓటేసే విధానం కొంత వేరే ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రాధాన్యత క్రమంలో ఓటేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే దాదాపు సాధారణంగా ఎన్నికలైతే ఈవీఎంలు ఉంటాయి. అదేవిధంగా పంచాయతీ ఎన్నికలైతే బ్యాలెట్ పద్ధతిన ఓటింగ్ ఉంటుంది కాబట్టి ఇది ప్రాధాన్యత క్రమం ఉండడంతో ముందుగా ఎందుకంటే ఈ ఎన్నికల్లో దాదాపు 56 మంది అభ్యర్థులు పట్టభద్రుల ఎన్నికల్లో బరిలో ఉన్నారు. అయితే జంబో బ్యాలెట్ ఉండడంతో అది జంబో బ్యాలెట్లో ఉన్నటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారిని చూసుకోవడానికి దాదాపు 5 నుంచి 10 నిమిషాలు సమయం పడుతుంది. ఆ సమయంతో పాటు తర్వాత వాళ్ళకు ప్రాధాన్యత క్రమంలో ఓటేయడానికి దాదాపు ఒక 10 నిమిషాల సమయం పడుతుంది కాబట్టి దాదాపు ఒక్క పట్టభద్రులు ఓటేయడానికి దాదాపు 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతుంది కాబట్టి కొంత ఇక్కడ పోలింగ్ సరళి మొత్తం దాదాపు ఓటేయడానికి లేట్ అవుతున్నప్పటికీ కూడా ఎక్కువ మంది ఉపాధ్యాయులు అదేవిధంగా పట్టభద్రులు ఓటేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అదేవిధంగా ఈ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎన్నికల్లో దాదాపు ప్రముఖులు కొంతమంది ఓటుకు వినియోగించుకున్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టరు స్థానిక జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో తమ ఓటు హక్కును వినియోగించారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా కలెక్టరు రాజీవ్ గాంధీ హనుమంతు ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో నిజామాబాద్లో ఏర్పాటు చేసిన ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం చాలామంది కూడా ఒక్కొక్కరు తమ ఓటు హక్కు వినియోగించడానికి అయితే ఆసక్తి చూపుతున్నారు. మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ఈ పోలింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఖమ్మంలో పోలింగ్ సరళిని మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రెడీ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో కొంత వేగంగా కొనసాగుతుంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొంత మందకొడిగా కొనసాగుతుందని చెప్పొచ్చు. తొలి 2 గంటల్లో చూస్తే ఖమ్మం జిల్లాలో 30% పైగా పోలింగ్ నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 8% పోలింగ్ నమోదైంది. దాదాపు 6111 మంది ఓటర్లు ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల
పోలింగ్లో పాల్గొనబోతున్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 6,111 మంది ఉంది. ఖమ్మం జిల్లాలో 4,089 మంది ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2,022 మంది ఉన్నారు. రెండు జిల్లాల్లో కలిపి మొత్తం 47 పోలింగ్ కేంద్రాల్లో మండలానికి పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. పోలింగ్ ప్రక్రియ కూడా పూర్తిగా 8 గంటల నుంచి ఇప్పటివరకు కూడా ప్రశాంత వాతావరణంలో సజావుగా కొనసాగుతుంది. ఎక్కడ చూసినా పోలింగ్ కేంద్రాల వద్ద ఉత్సాహంగా ఉపాధ్యాయులు, అధ్యాపకులు బారులు తీరుతున్న విజువల్స్ మనం చూడవచ్చు. ఉదయం నుంచి కొంత ఖమ్మంలో చూస్తే వాతావరణం కూడా ఎండ తీవ్రత పెరగనందున కూడా ఇప్పటివరకు పోలింగ్ కేంద్రాలకు భారీగానే ఓటర్లు తరలి వస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు 30% పైగా ఖమ్మంకు ఇప్పటికే పెరిగింది. అదేవిధంగా 30% పోలింగ్ దాటింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 10% పోలింగ్ దాటింది. ఎన్నికల అధికారులు ప్రతి 2 గంటలకు ఒకసారి పోలింగ్ శాతంకు సంబంధించిన పోలింగ్ శాతాన్ని ప్రకటిస్తున్నారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు, ఎటువంటి ఇతరతర సంఘాల మధ్య ఘర్షణలు, వివాదాలకు తావు లేకుండా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. పోలింగ్ కేంద్రానికి మొత్తం 100 మీటర్ల దూరంలో కూడా 144 సెక్షన్ విధించారు. పోలింగ్ కేంద్రాల బయట ఎన్నికలకు సంబంధించి యూనియన్ల నేతలు, యూనియన్ కార్యకర్తల సందడి నెలకొంది. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఓటర్ల సందడి మనం స్పష్టంగా చూడవచ్చు. మొత్తం సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఇప్పటికే దాదాపు 2 జిల్లాల్లో కూడా పోలింగ్ కేంద్రాలకు భారీగా ఓటర్లు అయితే తరలి వస్తున్నారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 4,089 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. ఇప్పటికే దాదాపు 30% పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2,022 మంది పోలింగ్ ఓటర్లు హాజరు కానున్నారు. ఇప్పటికే 8% మాత్రం పోలింగ్ నమోదైంది. మొత్తం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 23 పోలింగ్ కేంద్రాలు, ఖమ్మం జిల్లాలో మొత్తం 24 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఖమ్మం నగరంలోనే ఒక రిక్కాబజార్ హై స్కూల్లో మొత్తం 4 పోలింగ్ కేంద్రాలు ఒకే చోట ఉన్నాయి. ఇక్కడే దాదాపు 2,000 మంది వరకు ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. మిగతా జిల్లా వ్యాప్తంగా కూడా మరో 2,000 మంది, అంటే సగానికి పైగా ఓటర్లంతా కూడా ఒక రిక్కాబజార్ స్కూల్లోనే ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఉపాధ్యాయులు, అధ్యాపకులంతా కూడా ఇక్కడ ఖమ్మం కేంద్రంలో, జిల్లా కేంద్రంలోనే నివాసం ఉండేవాళ్ళు కావడంతో ఇక్కడే ఓటు హక్కును నమోదు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలకు కొంత వ్యత్యాసం ఉంటుంది. ప్రాధాన్యత ప్రకారం ఓట్లు వేసే అవకాశం ఉన్నందున కొంత ఓటింగ్ కూడా లోపలికి వెళ్ళిన తర్వాత కొంత ఆలస్య ప్రక్రియ అంతా కూడా కొంత ఆలస్యం అవుతున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 5 నిమిషాల నుంచి 6 నిమిషాల వరకు ఒక్కో ఓటరు ఓటు వేసేందుకు సమయం పడుతున్నట్టుగా కూడా మనం కొంతమంది ఓటర్లు కూడా చెప్పడం జరిగింది. పోలింగ్ కేంద్రాల వద్ద అయితే పటిష్ట బందోబస్తు కూడా పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ఘర్షణలకు తావు లేకుండా ఏర్పాటు చేసిన పరిస్థితుల్లో ప్రస్తుతం ప్రాధాన్యత ప్రకారం ఓట్లు వేయాల్సిన ఈ ఓటింగ్ ప్రక్రియ మాత్రం అత్యంత యూనియన్ల మధ్య ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికలు ఎవరికి వారే సవాల్గా తీసుకున్నారు. మొత్తం పోలింగ్ దాదాపు 15-20 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో మొత్తం 19 మంది అభ్యర్థులు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉంటే మొత్తం ప్రధానంగా 5 అభ్యర్థుల మధ్య పోటీ ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం 12 గంటల వరకు దాదాపు 50% వరకు ఖమ్మం జిల్లాలో పోలింగ్ నమోదైనట్టుగా కొంత అనధికారిక సమాచారం అయితే వస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం కొంత మందకొడిగా పోలింగ్ సాగుతుంది. అక్కడ మొత్తం 2,022 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. ఖమ్మం జిల్లాలో మాత్రం 4,089 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద అయితే సందడి వాతావరణం నెలకొంది. ఎక్కడెక్కడ పాఠశాలల్లో, కళాశాలలో పనిచేస్తున్న వాళ్ళంతా కూడా ఒకే చోట కలవడం, వాళ్ళంతా ఆహ్లాదకరంగా, సంతోషంగా ఒకరినొకరు పలకరించుకోవడం వంటి సందర్భాలు, దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ అంతే ప్రశాంతంగా, సజావుగా కొనసాగుతుంది. ఓవర్ టు స్టూడియో. ఎస్ఎల్బీసీ టన్నెల్ సొరంగ మార్గం వద్ద సహాయ చర్యలు వేగంగా సాగుతున్నాయి. 2 రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేయాలనే లక్ష్యంతో రక్షణ బృందాలు ముందుకెళ్తున్నాయి. టీబీఎం వెనుక భాగం అవశేషాలను తొలగించే పనిలో సహాయ బృందాలు నిమగ్నమయ్యాయి. టీబీఎం అవశేషాలను తొలగించేందుకు గ్యాస్, ప్లాస్మా కట్టలను ఉపయోగిస్తున్నారు. 100 మీటర్ల వరకు పేరుకుపోయిన బురదను తీసేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అక్కడి వరకు లోకో ట్రైన్ వెళ్లేందుకు బృందాలు కృషి చేస్తున్నాయి. కన్వేయర్ బెల్ట్ను మరమ్మతు చేయడంపైన సిబ్బంది దృష్టి సారించారు. కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి వస్తే మట్టిని తొలగించేందుకు అవకాశం ఏర్పడనుంది. ఎన్జీఆర్ఐ నిపుణులు కూడా సొరంగంలోకి వెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. మట్టి తొలగిస్తూ ఉంటే సొరంగం మరింత కుంగే అవకాశం ఉందా అనే అంశాలను పరిశీలించనున్నారు. सिविल के अथॉरिटी से जो इनकी कंपनी ऑफिसर 2 और टोटल 8 आदमी और भी आगे गए।
ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయ చర్యల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ విమర్శిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. టన్నెల్లో ఎప్పటికీ సహాయక చర్యలు ప్రారంభం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఎల్బీసీ వద్ద సహాయ పనులను పరిశీలించేందుకు హైదరాబాద్ నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లా నేతలతో కలిసి హరీష్ రావు అక్కడకు బయలుదేరి వెళ్లారు. సహాయ చర్యలు వేగవంతం చేయడంపై మా అనుభవంతో కొన్ని సూచనలు చేస్తామని హరీష్ రావు తెలిపారు. 5 రోజులైంది. ప్రతి నిమిషం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. వారి ప్రాణాలు కాపాడడానికి ఒక్కొక్క నిమిషం, ఒక్కొక్క క్షణం కూడా చాలా విలువైనటువంటిది. మీరు ఎంత తొందరగా సహాయక చర్యలు ప్రారంభించడం ద్వారా వాళ్ళ ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయాలి. లోపల వాళ్ళకు ఆహారం లేదు, త్రాగునీరు లేదు, మరి వాళ్ళు ఎలా 5 రోజులు జీవించాలి? సో దాని మీద మీ శ్రద్ధ కరువైందేమో అనిపిస్తా ఉంది. అసలు ఇప్పటి వరకు సహాయక చర్యల ప్రారంభమే కాలేదు. మక్కు తీయడం గాని, ఆ టన్నల్ బోరింగ్ మెషిన్ ను తొలగించాలా, అది అడ్డంగా ఉన్నటువంటి పార్ట్స్ తొలగించాలా, ఆ మక్కుని ఎలా బయటకు తీయాలి, ఆ మక్కు తీస్తే మళ్లీ తిరిగి పైనుంచి కొలాప్స్ అవుతుందా, ఒక అంచనాకు రాలేకపోతున్నారు, ఒక అవగాహనకు రాలేకపోతున్నారు. ప్రమాదం జరగడం దురదృష్టకరం. సరే, అది ఎలా జరిగింది, దాంట్లో ప్రభుత్వ వైఫల్యం ఉందా, తొందరపాటు ఉందా, జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చిందా లేదా, అనుమతిస్తే ఏం జాగ్రత్తలు చెప్పింది, ఆ జాగ్రత్తలు వీళ్ళు పాటించారా లేదా, అవన్నీ విషయాలు బయటకు రావాలి. కానీ ఇలా జరిగిన సంఘటన తర్వాత ప్రభుత్వ స్పందన చాలా బాధాకరంగా ఉంది. ముఖ్యమంత్రి ఏమో హెలికాప్టర్ వేసుకొని ఆయన ఎన్నికల ప్రచారానికి పోతున్నాడు. 8 మంది ప్రాణాలు ముఖ్యమా, ఎన్నికల ప్రచారం ముఖ్యమా రేవంత్ రెడ్డి గారికి? కనీసం ముఖ్యమంత్రి అక్కడికి వెళ్లి ఆ సహాయక చర్యల్ని ముమ్మరం చేయడంలో గానీ, ఒక డైరెక్షన్ ఇవ్వడంలో కూడా అటు ముఖ్యమంత్రి గారు, ఇటు నీటిపారుదల శాఖ మంత్రి కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున సహాయక చర్యల్లో ఇబ్బంది కలగొద్దు, ప్రభుత్వానికి సహకరించాలి, సంయమనం పాటించాలని చెప్పి గత 4-5 రోజులుగా మేము వెయిట్ చేశాం. కానీ బాధ కలిగే అంశం ఏంటంటే ఇప్పటి వరకు ఒక్క అడుగు ముందుకు బల్లే. దెర్ ఇస్ నో డైరెక్షన్. దాదాపు 10 ఏజెన్సీలు ఉన్నారు. ఒక్కొక్కరు వెళ్తున్నారు, ఒకరొక మాట చెప్తున్నారు, ఒకరొక మాట చెప్తున్నారు. మేము మీడియాలో చూసిందో, పత్రికల్లో చూసింది చెప్తున్నా నేను. వాట్ ఈస్ ద డైరెక్షన్? అది ఎవరు ఇవ్వాలి? గవర్నమెంట్ ఇవ్వాలి. అందరి మాటలు విని ఒక స్పష్టంగా ఒక లైన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చి దాన్ని వేగవంతంగా చేసి వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అందులో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది గవర్నమెంట్. బాధ కలిగే అంశం ఏంటంటే మీ ఫెయిల్యూర్ ను కప్పిపుచ్చుకోవడానికి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. మేము రాజకీయాలు చేయకుండా సంయమనంగా, గంభీరంగా వాళ్ళ ప్రాణాలు కాపాడాలని బీఆర్ఎస్ సహకరిస్తా ఉంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టనల్ దగ్గర కూర్చొని ప్రమాదం జరిగిన సంఘటన దగ్గర నుండి బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం, ఢిల్లీలో కూర్చొని రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ సొరంగంలో బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంటాడు. వెంకటరెడ్డి గారు అయితే ఆయన నీళ్లు, వాటర్ అంటాడు, ఆయన ఏం మాట్లాడతాడు, నేను ఆయన గురించి మాట్లాడి దండగా. సో ఇట్లా ఒక గందరగోళమైన పరిస్థితి ప్రభుత్వంలో నెలకొన్నది. 45 రోజుల పాటు భక్తజన సంద్రమైన ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా అధికారికంగా ముగిసినప్పటికీ భక్తుల రాక మాత్రం కొనసాగుతోంది. భారీ సంఖ్యలో కుంభనగర్ చేరుకుంటున్న భక్తులు గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరిస్తున్నారు. పెద్ద సంఖ్యలో తీరంలో పూజలు నిర్వహిస్తున్నారు. మహాకుంభమేళాలో 66,21,00,000 మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారని బుధవారం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. జనవరి 13న పౌష్ పూర్ణిమతో మొదలైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26న మహాశివరాత్రి పర్వదినాన అధికారికంగా ముగిసింది. మహాకుంభమేళా సందర్భంగా ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసిన ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్ సిబ్బందిని, రైల్వే అధికారులను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అభినందించారు. ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్ కు చేరుకున్న ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ధన్యవాదాలు తెలిపారు. వారి వల్లే మహాకుంభమేళా విజయవంతమైందని చెప్పారు. కుంభమేళా కోసం 13,000 రైళ్లను నడపాలని ప్రణాళిక రచించామన్న వైష్ణవ్ భక్తుల రద్దీకి అనుగుణంగా 16,000కు పైగా నడిపినట్లు చెప్పారు. ప్రధాని దిశానిర్దేశం మేరకు ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడగలిగామని సంతోషం వ్యక్తం చేశారు. ఈ అనుభవాలను పూర్తిగా విశ్లేషించి రైల్వే మాన్యువల్లో మార్పులు చేశామని చేస్తామన్నారు.